చేయొద్దు, లైన్ క్రాస్ చేస్తే బాగోదు, మీరే కాంగ్రెస్ నేతల్లాగా ఫీల్ అయిపోకండి అంటూ కాకీలకు వార్నింగ్ ఇస్తున్నారు అపోజిషన్ లీడర్లు. కరీంనగర్ సెంట్రిక్గా ప్రతిపక్ష నేతలు ఇస్తున్న ధమ్కీలు హాట్ టాపిక్ అవుతున్నాయి. వచ్చేది మా ప్రభుత్వమే, ఇప్పుడు ఓవర్ చేస్తే అప్పుడు యాక్షన్ ఉంటుందంటూ గట్టిగానే హెచ్చరిస్తున్నారు. ఎస్పీని గులాబీ కండువా కప్పుకో అని కేంద్ర మంత్రి అంటే సీఐ బబ్లు జర జాగ్రత్త అంటూ ఓ మాజీ మంత్రి వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు ప్రతిపక్ష నేతలకు ఎందుకు టార్గెట్ అవుతున్నారు? పింక్ బుక్ లో ఎంటర్ అవుతున్న పోలీసులు ఎవరు? ఉమ్మడి కరీంనగర్ లో పొలిటీషియన్స్ వర్సెస్ పోలీస్. సిరిసిల్ల ఎస్పీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సీరియస్. సిఐ బబ్లు జర జాగ్రత్త అంటూ హరీష్ రావు వార్నింగ్. మంతని పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆగ్రహం. సిపి గౌస్ ఆలం వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ కంటిన్యూ. అధికారంలోకి వస్తాం, పవర్ ఏంటో చూపిస్తామని వార్నింగ్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పోలీస్ వర్సెస్ పొలిటీషియన్లుగా మారిన సిచ్యువేషన్ హాట్ టాపిక్ అవుతోంది. కొంతమంది అధికారులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీ నేతలు సీరియస్ అవుతున్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేతల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు వారికి అనువుగా సన్నిహితంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సహకరించిన వారికే పోస్టింగులు ఇచ్చుకుంటున్నారట. పొలిటీషియన్స్ ఆశీర్వాదంతో కుర్చీ ఎక్కిన అధికారులు స్వామి భక్తిని చాటుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలే బెడిసి కొడుతున్నాయట. ఎమ్మెల్యేలు, మంత్రుల ఆదేశాలు బేఖాతరు చేస్తే పోస్టింగ్ ఊస్టింగ్ అవుతుందనే భయంతో ప్రతిపక్ష పార్టీ నేతలపై కేసులు పెట్టడానికి వెనుకాడడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల పెద్దపల్లి జిల్లా పర్యటనలో మాజీ మంత్రి హరీష్ రావు ఓ సీఐపై చేసిన కామెంట్స్ కాకిల్లో వణుకు పుట్టించాయనే చర్చ జరుగుతోంది. సీఐ అసలు పేరు కాకుండా సిఐ బబ్లు జర జాగ్రత్త, మా వాళ్లపై అనవసరంగా కేసులు పెడుతున్నావంట, అధికారంలోకి వచ్చిన తర్వాత నీ సంగతి చూస్తామంటూ హరీష్ రావు ఇచ్చిన వార్నింగ్ తో సదరు సీఐకి మైండ్ బ్లాంక్ అయిందట. సిరిసిల్ల పర్యటనకు వెళ్లిన కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ ఆ జిల్లా ఎస్పీ మహేష్ పై అసహనం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించకుండా డీఎస్పీని పంపించడంతో ఎస్పీపై ఫైర్ అయ్యారు బండి. బీఆర్ఎస్ అంటే మీ ఎస్పీకి ఎందుకంత ప్రేమ? కేటీఆర్ మీద ప్రేమ ఉంటే బీఆర్ఎస్ పార్టీలో చేరమనంటూ సురకలు అంటించారు. పోలీస్ అధికారులు అధికార కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తున్నారని బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంటే, సిరిసిల్లలో మాత్రం ప్రతిపక్ష బీఆర్ఎస్ కు ఉన్నతాధికారులు సపోర్ట్ చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సిరిసిల్ల జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇక పెద్దపల్లి జిల్లాలో పోలీసుల తీరైతే చర్చనీయాంశమవుతోంది. మంతనిలో ఇద్దరు బీఆర్ఎస్ నాయకులను ఓ వ్యక్తి సూసైడ్ కేసులో అరెస్టు చేయడం వివాదాస్పదంగా మారింది. పోలీసులు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు రామగుండం సిపి ఆఫీస్ ఎదుట బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆందోళన చేశారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఫాల్స్ కేసులు పెడుతున్నారంటూ పోలీసులపై మండిపడ్డారు. ఇటీవల బదిలీ అయిన మంతని సీఐ రాజు, ఏసీపీ మడత రమేష్, రామగిరి ఎస్ఐ శ్రీనివాస్ పేర్లు పింక్ బుక్ లో ఎంటర్ అయ్యాయని గులాబీ లీడర్లు చర్చించుకుంటున్నారు. ఇక గోదావరి ఖని వన్ టౌన్ సీఐపై బీఆర్ఎస్ నేతలు గుర్రుగా ఉన్నారట. ఎమ్మెల్యే మకాన్ సింగ్ మనిషిగా ఆయనకు ముద్ర పడడంతో ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ గోదావరి వన్ టౌన్ సీఐని గట్టిగానే టార్గెట్ చేస్తున్నాయి. ఇక ఎమ్మెల్యే పాడి కౌశిక్, కరీంనగర్ సిపి గౌసాలం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాను చెప్పిన మాటను సిపి లెక్క చేయట్లేదని రగిలిపోతున్న పాడి కౌశిక్ సిపి గౌసాలంను గట్టిగానే కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎవరు పవర్లో ఉన్నా మధ్యలో పోలీసులు నలిగిపోతున్నారన్న వాదన వినిపిస్తోంది. సేమ్ టైం కొందరు పోలీసు అధికారులు పోస్టింగుల కోసం నాయకుల చుట్టూ తిరిగి వాళ్లు చెప్పినట్లు పనిచేస్తూ ఉండడంతోనే సమస్యలు వస్తున్నాయని కూడా చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఓవర్ యాక్షన్ చేసిన వారికి కాంగ్రెస్ ప్రభుత్వంలో పోస్టింగ్ ఇవ్వకుండా పక్కకు పారేశారట. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా పనిచేస్తున్న అధికారుల జాబితా పింక్ బుక్ లో నమోదవుతున్నాయట.
ఏదేమైనా లా అండ్ ఆర్డర్ అమలు చేయాల్సిన పోలీసులు కుర్చీ కోసం పొలిటీషియన్స్ చెప్పినట్లు నడుచుకుంటుండడంతోనే వార్నింగులు, ధమ్కీలు, రివెంజ్ టాక్స్ ఎక్కువైపోతున్నాయన్న టాక్ బలంగా వినిపిస్తోంది. పోలీసుల అతి, లీడర్ల వార్నింగులకు ఎక్కడ బ్రేక్ పడుతుందో వేచి చూడాలి మరి.